హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయప్రశ్న. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఇవాళ వీడియో ఏంటి అంటే ఫుడ్ ఛాలెంజ్, మటన్ కర్రీ, మటన్ ఫ్రై నేనే చేశాను ఇవాళ సండే స్పెషల్. చూడండి కనిపిస్తుందో, మీరు చూపించు. మటన్ ఫ్రై చేసా, మటన్ కర్రీ చేసిన వైట్ రైస్తో అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాం. ఇప్పుడు 4 అవుతుంది, 4 కదా, 4 తినలేదు ఏమి. ఇంకా స్టార్ట్ చేద్దాం. క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఏమో తెలియదు కానీ ఇంట్లో వాళ్ళకైతే మా ఇద్దరు వాళ్ళకైతే బాగా చేస్తుంది. ఇది బాగా నచ్చింది ప్రశాంత్కి మటన్ కర్రీ. మటన్ ఫ్రై కూడా బాగుంది. చూడండి చిన్న చిన్న పీసెస్. మీదకైతే కాగానే తినిపించాము, తినిపించి పడుకుంది. నాకు ఇక్కడ పళ్ళుకి వచ్చి ఇలా అనలేకపోతున్నా, అందుకనే కర్రీ ఆమె కోసం, ఫ్రై ఓన్లీ నా కోసం. లేదు మీరు కూడా ఇంకా ఈ పూలు కానీ వేడి కానీ తింటే పళ్ళు జూజుగో అని పెయిన్ వస్తుంది నాయన. కానీ మటన్ కదా కొంచెం అరిగితే బాగుంటుంది కదా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియో కోసం నేను కర్రీ ఎక్కువ వేసుకున్నాం, లేకపోతే ఇంత తినను అసలు. ఇక్కడ వరకు మీ బ్లెస్సింగ్స్ తోటి ఇంత దూరం వచ్చాము. పైన కూడా మీ బ్లెస్సింగ్స్ మా పైన ఎప్పుడు ఉండాలని. ఇంట్లో సపోర్ట్ చేయండి. ప్రశాంత్ మార్నింగ్ కాగానే కొంచెమే తిన్నాడు పాప. ఫుడ్ ఛాలెంజ్ ఉందనే కొంచెమే తిన్నాడు. ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఉంటే నేనైతే తినను మార్నింగ్ నుంచి. ఎప్పుడైతే ఛాలెంజ్ పెట్టుకుంటామో అప్పుడే తింటా, ఎందుకంటే నేను ఎక్కువ ఇదంతా తినలే ఉన్నా. ఫ్రై అయితే బాగుంది, ఉత్తిగా తినేయచ్చు అట్లుంది. విద్యుత్తో అంత ఈజీ కాదు. అంటే దేనికి పళ్ళు బాగలేదు అన్న నాకు కూడా. అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది. గ్రేవీ బాగుంది కర్రీలో. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటో చెప్పు.
కామెంట్ చేయండి. ఫుడ్ ఛాలెంజ్ వీడియోకి కంటే ముందు ఇది ఎట్లా చేసినాం అనే ప్రాసెస్ కూడా వీడియో పెట్టినాము. ఆ వీడియో కూడా చూసి మీరు కూడా ఇలా చేసుకొని చేసి చెప్పండి, మాకు కామెంట్ చేయండి. మాకు కారం అవుతుంది. ఇంకోటి ఘాటు కూడా బాగుంది. గరం మసాలా ఏమీ లేదు. కారమే ఎక్కువైంది అనమాట. మరీ అంత కారం లేదు. ఇక కర్రీ ఎక్కువ వేసిన కదా, కర్రీ ఎక్కువ వేయడం వల్ల మేమే బాగా కలుపుకొని తినడం వల్ల అట్లా అనిపిస్తాను. అవలే అట్లా ఇక కర్రీ అంత మిగిలిందా? ఏదే బాగున్నాయి. చిన్నగా కోసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి. అప్పుడు చేయడం వల్ల మెత్తగా అవుతాయి. అట్లా రావాలి. అయిపోలే ఉంది వచ్చింది. నేను కొంచెం మంచిగా తిని తర్వాత రావు. అదే 9 నిమిషాలు అయితే చాలా రెడీ. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఇప్పుడు నేను కట్ చేయాలని ఎడిట్లో బెదిరిస్తాను, కానీ నేను ఇది వీడియోలో పెట్టు. ఫైనల్గా అయితే ప్రశాంత్ గెలిచిండు. మరి ఇంకా మిగిలింది ఇంకా నాలుగు అట్లా. ఇంకా ప్రశాంత్ అయితే మంచిగా తింటాడు అట్లా కొంచెం పెట్టుకొని. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.